సో, మనలో చాలామంది టీవీ ముందు ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు గాని, లేకపోతే క్రికెట్ స్టేడియంకెళ్ళి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు గాని, ఫీల్ అవుతుంటారు. నేను క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. నాకు గైడెన్స్ లేకపోవడం వల్ల క్రికెట్ ప్లేయర్ అవ్వలేకపోయాను. ఎవరు చెప్పినోళ్ళు లేరు. ఆ టైంలో ఎవరైనా కరెక్ట్‌గా గైడెన్స్ ఇచ్చుంటే, ఈ పాటికి నేను కూడా ఏదో ఒక లెవెల్‌లో క్రికెట్ ప్లేయర్ అయ్యేవాడిని కదా! అని చాలామంది ఫీల్ అవుతుంటారు. సో, నేను దీని గురించి డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేశాను. అసల క్రికెట్ ప్లేయర్ అవ్వడం ఎలా? ఏ అకాడమీలో జాయిన్ అవ్వాలి? అలాగే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఎలా క్లియర్ చేయాలి? డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్‌ని ఎవరు కండక్ట్ చేస్తారు? దాని తర్వాత స్టేట్ క్యాంప్‌కి ఎలా వెళ్ళాలి? అలాగే స్టేట్ క్యాంప్‌కి సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ మనకి బీసీసీఐ పెట్టే టోర్నమెంట్స్ ఏవుంటాయి? అండర్ 16 టోర్నమెంట్స్ ఏంటి? అండర్ 19 టోర్నమెంట్స్ ఏంటి? అండర్ 23 టోర్నమెంట్స్ ఏంటి? సో, ఇవన్నీ కూడా నేను డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేశాను. సో, ఆ అండర్ 16, అండర్ 19, అండర్ 23 ఈ మ్యాచ్ ఆడిన తర్వాత మనకి జెడ్సీఏకి ఎలా ఎంటర్ అవ్వాలి? జెడ్సీఏ నుంచి ఎన్సీఏ వరకు ఎలా వెళ్ళాలి? ఎన్సీఏ నుంచి టీమిండియా వరకు ఎలా చేరుకోవాలి? ఇదంతా కూడా నేను డీటెయిల్‌గా చెప్పాను. సో, మీరు గనక ఎవరైనా క్రికెటర్ అవ్వాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడొచ్చు. సో, కిందన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఆ వీడియో మీకు ఓపెన్ అవుద్ది. థాంక్ యూ.